హైదరాబాద్ నందీనగర్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్ద మరోసారి పోలీసుల హడావుడి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే కేసీఆర్కి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ని తన నివాసంలోనే విచారించాల్సి వస్తే అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలు, బందోబస్తుపై పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ నుంచి నోటీసులు అందడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా, లేక గడువు కోరతారా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న నేతలందరూ చెప్పిన సమయానికి విచారణకు హాజరు కావడంతో కేసీఆర్ కూడా రేపు విచారణకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే కేసీఆర్ తనకు ఇష్టమొచ్చిన చోట విచారణకు హాజరు కావచ్చని సిట్ పేర్కొంది. ఆయనకి ఇష్టమైతే స్టేషన్కి రావచ్చని, లేని పక్షంలో హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ సూచించిన ప్రాంతానికి సిట్ బృందం వస్తుందని నోటీసులో స్పష్టం చేశారు. హైదరాబాద్ నందీనగర్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్ద మరోసారి పోలీసుల హడావుడి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే కేసీఆర్కి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది. సో ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి రేపు విచారణ, కేసీఆర్ విచారణ ఎక్కడ జరగబోతోంది? ఫామ్ హౌస్ లోనా లేక నందీనగర్లోనా? సీతారామరాజు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సిట్ అధికారులు నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చి నోటీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ లేకపోతుందో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం ప్రధానంగా కోట్ చేసిన పరిస్థితి ఉంది ఆ నోటీసుల్లో. ఎందుకంటే కేసీఆర్ ఏజ్ 72 సంవత్సరాలు కాబట్టి, అంటే 65 ఏళ్ల పైబడిన వారికి వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ విచారణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా కేసీఆర్ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ పరిధిలో ఎక్కడ విచారణకు రమ్మంటే అక్కడ విచారణ చేస్తాం, లేదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నేరుగా వచ్చినా పర్వాలేదు, లేదా మీరు చెప్పిన ప్లేస్ హైదరాబాద్ లిమిట్స్ లో మీరు చెప్పిన ప్లేస్ లో విచారించడానికి సిట్ బృందం రెడీగా ఉందంటూ కూడా సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఒకవేళ నందీనగర్ నివాసంలో గినక విచారణ చేయాల్సి వస్తే అక్కడ దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నందీనగర్లో ఒకవేళ విచారించాల్సి వస్తే అక్కడికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వస్తే వాటిని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటో దానికి సంబంధించి పోలీసులు వచ్చి క్షుణ్ణంగా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ట్రాఫిక్ సమస్య కానీ అదేవిధంగా నాయకులు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తర్వాత భద్రతాపరమైన అంశాలు ఏమున్నాయన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేసి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మరికొద్దిసేపట్లో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు అయితే కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఎందుకంటే విచారణ సందర్భంగా అంటే రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపు చివరి తేదీ కావడంతో పార్టీ నేతలంతా ఆ కార్యక్రమంలో బిజీగా ఉంటారు. కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరైతే మళ్ళీ పార్టీ నేతలంతా ఇటువైపు డైవర్ట్ కావాల్సి వస్తుంది. దీనికి సంబంధించే కేసీఆర్తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆ చర్చించిన తర్వాత రేపు విచారణకు హాజరు కావాలా లేకపోతే మరొక డేటు గడువు కోరే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక గంటన్నర తర్వాత దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజు, ప్రధానంగా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లందరినీ నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు గానీ, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావు వీళ్ళందరినీ విచారించిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మంటే వాళ్ళంతా కూడా
పోలీస్ స్టేషన్కి వెళ్లి విచారణ ఎదుర్కొన్నారు. ఒక్కొక్కరిని దాదాపు 7.5 గంటల పాటు సిట్ అధికారులు అయితే విచారించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఆయన్ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని చెప్పేసి సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కేసీఆర్ ఎక్కడ ప్లేస్ చెప్తారా లేకపోతే గడువు కోరతారా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఈ విచారణ ఎదుర్కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన కీలక లీడర్ హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్తో మాట్లాడి అదేవిధంగా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపు క్రితం కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా స్పందించడం జరిగింది. గుంపు మేస్త్రి ఏదైతే విచారణ చేపడుతున్నారో అది సరిగా జరగట్లేదు, సాగతీత ధోరణితో కొనసాగుతుందంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టిన పరిస్థితి ఉంది. అయితే అదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణం అంటూ కూడా దీనిపై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రామరాజు. మొత్తానికి రామ్ నరేష్ అంటే ఎన్నికల ముందు ఈ యొక్క కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం ఏంటి ఒక విధంగా బీఆర్ఎస్ కే సానుభూతి అనుకోవచ్చు, బీఆర్ఎస్ కే ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాంగ్రెస్ కి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఎన్నికల ముందు ఈ విధంగా నోటీసులు ఇచ్చి ఏదో రకంగా హడావుడి చేయడం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నా కూడా ఎందుకని అంత సీరియస్ గా వెళ్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం? ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పుడు నోటీసులు అంటే కేసీఆర్కి ఈ నోటీసులు ఇవ్వడాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రేపు నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంది. వీళ్ళకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళందరికీ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఫామ్స్ అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్లో బిజీగా, పార్టీ నేతలంతా కూడా ఆ నామినేషన్ల కార్యక్రమంలో బిజీగా ఉంటారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఆయన ఇక్కడికి విచారణకు హాజరైతే మాత్రం అప్పుడు పార్టీ నేతలంతా ఇటువైపు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేషన్ అంశానికి నుంచి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని తాము తప్పుపడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఆయన విచారణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ కనుక రేపు విచారణకు హాజరయ్యి ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కి అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్తే మాత్రం ఇది ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని చాలా మంది పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ రాజకీయ కక్ష కానీ లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పేసి, ఒకవేళ నోటీసులు ఇస్తే విచారణ ఎదుర్కోవడానికి ఇబ్బంది ఏముంది, తమకు గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణ రమ్మన్నారు, మేము వెళ్ళి దానికి సంబంధించి అంటే మేము కూడా బాధితులే కాబట్టి దానికి సంబంధించి వివరాలు అందించి వచ్చాము, ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, విచారణకు వెళ్ళడానికి ఇబ్బంది ఏంటంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈ అంశానికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరికీ నోటీసులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అనేది చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో ఇది క్లైమాక్స్ కు చేరింది అనే ప్రచారం అయితే సాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు రామరాజు. రామ్ నరేష్ అంటే మన ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, నెక్స్ట్ కవిత భర్తను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ డైరెక్ట్ గా కేసీఆర్కే నోటీసులు ఇవ్వడం అనేది ఒక విధంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఓ పక్కన ఆందోళన నెలకొంది, మరో పక్కన క్షేత్రస్థాయిలో కూడా దీనిపై కూడా మనం దాడికి ప్రయత్నించవచ్చు అని ఒక విధంగా అంటే క్షేత్రస్థాయిలో ఒక విధంగా ఆందోళన చేయాలి అన్న వేలో భాగంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. కానీ ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక విధంగా చాలా సీరియస్ గా వెళ్తున్నారు. సిట్ ఏంటి ఒక కీలక దశకి చేరినట్లు అనుకోవచ్చా? ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మొదట ఒక సిట్ ఏర్పాటు చేశారు. దాదాపు దానికి సంబంధించి ఒక నివేదిక కూడా పూర్తయింది. అయితే దాంట్లో ఏ అంశాలు తేలకపోవడంతో, ఎందుకంటే దానికి సంబంధించి మొదటి దశ సిట్ విచారణ సందర్భంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడంతో అది ముందుకు సాగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభాకర్ రావుని విదేశాల నుంచి తీసుకొచ్చిన తర్వాత రెండోసారి ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో అది కొంత దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు అక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ప్రభాకర్ రావుని కానీ అదేవిధంగా ఇటు తిరుపతి రావు కానీ వీళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా నోటీసులు
ఇచ్చి విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో క్లైమాక్స్ దశ అంటే చివరిగా ఎవరిని ప్రశ్నిస్తారంటే అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళనే ప్రశ్నిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చి మాత్రమే విచారణ పిలిచారు. అంటే ఇదంతా కూడా విట్నెస్ కిందనే వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మీకు ఈ అంశాలు అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు తెలుసా, మీ దృష్టికి వచ్చాయా, లేకపోతే మీ దృష్టికి అంటే ఈ ఫోన్ నెంబర్లు మీరేమన్నా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేసి అన్నారు. ఇవన్నీ దానికి సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఇది మొదటి దశ మాత్రమే అని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరినీ విచారించిన తర్వాత రెండో దశ విచారణ కూడా ఉంటుందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. ఆ తర్వాత అప్పుడు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని విట్నెస్ గా పిలిచి విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత రెండోసారి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి సిట్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి అప్పుడు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది రాజు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారణ పిలవడం అనేది చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. దీనిపై రాజకీయ ప్రకంపనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు చాలా కీలకంగా భావిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడాన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాకు ఈ నోటీసులు ఇచ్చారు, అయినా కూడా మేము ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్నారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు భేటీ తర్వాత ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అంటే మరొక రోజు గడువు కోరే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు నామినేషన్ సంబంధించిన బీ ఫామ్స్ అందజేయాల్సి ఉంది కాబట్టి మరొక రోజు గడువు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం విచారణ సందర్భంగా కూడా వాళ్ళు గడువు కోరారు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్. కేసీఆర్ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని సీఎం రేవంత్ని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎక్స్లో స్పందించారు. తెలంగాణ జాతిపిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు అయిన కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీష్ తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం అంతకంటే కాదని పేర్కొన్నారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని అన్నారు. రేవంత్ రాజకీయ వేధింపులకి భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రజలే రేవంత్కి తగిన బుద్ధి చెప్తారని హరీష్ తెలిపారు.